So I used to treat acupuncture. I'm an acupuncturist. సో మేము ఒక బిందువులు ఉంటాయి మనకి 300 మన శరీరంలో 365 బిందువులు ఉంటాయి. సో ఈ బిందువులు ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ అవుతుంటుందో అవి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలిమెంట్స్ వస్తాయి. సో అవి మనం రియాక్టివేట్ చేయడం వల్ల, ఆ బిందువుల్ని రియాక్టివేట్ చేయడం వల్ల మళ్ళీ ఎనర్జీ ఫ్లో అయ్యి సో మన బాడీ మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్ ఇంకా అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో దిస్ హౌ ద acupuncture and acupressure. వాటి కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. యాక్యుప్రెషర్ తోటి బ్యాక్ పెయిన్, మెయిన్గా బ్యాక్ పెయిన్ వాడుతున్నారు ఈ కైరోప్రాక్టిక్ అని ప్లస్ ఇదని. కైరోప్రాక్టిక్ ఆకుప్రెషర్ ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు ఉపశమనం వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ ఆకుపంక్చర్లో ఏమవుతుందంటే నెర్వ్స్ యాక్టివేట్ అయ్యి అక్కడున్న జబ్బును అనేది దూరం చేసే అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని డిసీజెస్కు ఒక డిసీజ్ అని కాదు, కానీ మనం చెప్పాలంటే చెప్పుకుంటే పోతే లిస్ట్ పెద్దది అవుతుంది. వాటిల్లో ఇంపార్టెంట్ అయినాయి మీకు కూడా తెలుసు, మనకు యూట్యూబ్లలో అన్నీ చూస్తున్నాము. డయాబెటిక్ రివర్స్ అంటున్నారు కదా, అది మనం లైట్గా తీసుకుంటున్నాం. ఈ రోజుల్లో 100% డయాబెటిక్ రివర్స్ చేస్తున్నారు, అది 100% కరెక్ట్ అయింది. మీరు దాన్ని లైట్గా తీసుకోవద్దు. డయాబెటిక్, థైరాయిడ్, బీపీ అనేటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒకసారి మనము కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ 50 years పైన వాళ్ళకి అందరికీ తెలుసు ఊళ్ళల్లో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆ డైట్ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే, అలాగే ఇక్కడున్న పిల్లలకు కూడా తెలుసు. ఎట్లా అంటే మన కరోనాలో ఏం తిన్నాం, సద్యాన్నం అనేది ప్రాచుర్యం పొందింది మీకు తెలుసు. 5 star హోటల్లో ఈ అన్నంకు 750 రూపాయలు ప్లేట్ అని పెట్టి బయట బోర్డులు పెట్టినాం, దీన్ని తింటే మీకు ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అని. అంటే మన పూర్వీకులు చేస్తున్నది ఇదంతా కూడా మనం ఇప్పుడు దాన్ని ఒక ఫ్యాషన్గా చేసుకొని దాన్ని తీసుకుంటున్నాం తప్ప, ఈ పూర్వం మనం పెద్దలు చెప్తే పిల్లలు కూడా మనకి ఇనే పరిస్థితుల్లో లేరు. ఉదయమే ఏదన్నా తినమంటే మాకు చిప్స్ ఇవ్వండి, అవి ఇవ్వండి అంటారు. లేవగానే మనం చిప్స్, ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెడుతున్నాం, వాళ్ళు మారం చేస్తున్నామని చెప్పి మనం వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఇస్తున్నాము. మన తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీటి మీద చాలా వరకు అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలి. లేకపోతే పుట్టిన దగ్గర నుంచే మనం డిసీజెస్ చాలా వరకు చూస్తున్నాం. మనము 40-45 ఏళ్ళ తర్వాత మన స్పెట్స్ వచ్చేటి. ఇప్పుడు పుట్టిన పిల్లోడి 2 years 3 years దాటిన దగ్గర నుంచి ఇవి వస్తున్నాయి. ఎందుకంటే మన ఫుడ్ అల్టరేషన్ ప్రతి దాంట్లో కూడా వస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొత్తుకుంటూనే ఉన్నారు, కానీ దాన్ని వినేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈ రోజు మన ఇంటికి మేము డాక్టర్స్ గారు చెప్పేవాళ్ళం ఇంతకుముందు, మిల్క్ తీసుకుంటాయా మంచిగా పిల్లడు గ్రోత్ వస్తారని చెప్పి. కానీ ఆ మిల్క్ ఈ రోజుల్లో ఏమవుతుందో మనకు తెలుసు. మేము గేదె పాలు తీసుకుంటాం సార్ అంటే ఆ గేదెకు వాడు ఇచ్చేది కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ పాలు అక్కడి నుంచి కూడా కలిసి అవుతున్నాయి. ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారో ఏం చేస్తున్నారో సరే, పాలలో కలిపినా ఒక అర్థం ఉంది. కానీ మీకు తెలిసి ఉంటుంది, ఒక కెమికల్ అనేది ఒక 30 ml వేస్తే 40 liters మనకు తయారవుతుంది. ఓన్లీ కెమికల్ తోటి పాలలాగా తయారవుతున్నాయి. అవి మీరే చూపిస్తున్నారు మీడియాలో, మీకు కూడా తెలుసు. ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం మన పిల్లల్ని కొంచెం వాటికి దూరంగా ఉంచాలి. మన మెడిసిన్ ఏంటంటే దాన్ని ఒక ఫైన్ ఫామ్ చేసి ఈరోజు కొబ్బరి మిల్క్ తీసుకొచ్చినాం మనం, అంటే కోకోనట్ తయారు చేసే మిల్క్. ఆ మిల్క్ మన మెడిసిన్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది. ఆ పాలు ఏంటంటే కొబ్బరితోటి తీసి మనం పాలు అనేది చేస్తున్నాం. పెరుగు కూడా దాంతో అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 2 నువ్వులతోటి, ఇంకా దీంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంది గ్రౌండ్ నట్ తోటి. అవి 2 ఇంకా ఫైన్ ఫామ్ లేక రాలేదు, ఓన్లీ కొబ్బరి పాలే వచ్చినాయి. మీకు కావాలంటే, మీకు ఎవరన్నా దాన్ని కావాలంటే మా నెంబర్లో ఫోన్ చేస్తే మీకు సప్లై కూడా చేపిస్తాము. ఇది ఎందుకు చెప్తానంటే ఈ పాలు అనేది దూరంగా పెట్టి మనం న్యాచురల్గా వెళ్ళిపోవాలి. న్యాచురల్ డైట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా వరకు రిలీఫ్ అనేది, జబ్బుల నుంచి దూరంగా ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నాను. రెండోది ఏంటంటే పిల్లలకు దయచేసి ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఈ బ్లాక్ చాక్లెట్ అనేది కొంచెం బెటర్ అంటున్నారు, కానీ అది కూడా ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే మీకు పిల్లల్లో గ్రోత్ హార్మోన్స్ వాటన్నిటి కూడా ఇవి సపరేట్ చేసి పిల్లోడికి ఎదగకుండా మెంటల్ రిటార్డేషన్, ADHD అంటాం, ఇటువంటివి కూడా మనకు చిన్న వయసులో చూస్తున్నాం. ఆటిజం, ఇవన్నీ కూడా పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి మనము చేస్తున్నాం. ఎందుకంటే వాడికి చెప్పా కదా ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దీనికి అనేది మనం సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే మన బాడీ మీద దాన్ని ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడాలి, మనం కూడా, పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అందుకే నేను చెప్పేది అంటే డైట్ తోటి మన దగ్గర న్యాచురోపతి ఉంది. న్యాచురోపతి తోటి 50% కేసెస్ను మనం తగ్గించవచ్చండి. తర్వాత మిగతా ఇదే ఏ డిసీజ్కి దేనికి ఇవ్వాలి, హోమియో వాడాలి, ఆకుప్రెషర్ అనేది మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ ఈ 3, షుగరు ప్లస్ థైరాయిడ్, మీకు 2-3 monthsలో పూర్తి రివర్స్ చేస్తామండి. అయ్యేది ఇంజెక్షన్ లేదు, ఇన్సులిన్ లేదు, ఏం అవసరం లేకుండా మన దాంట్లో మనము చేస్తాం. కాకపోతే డైట్ మాత్రం ఫాలో చేయాలి. డైట్ ఫాలో చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. డైట్ ఫాలో చేయడం అంటే ఏదో మనం పూర్వం ఊళ్ళల్లో వెల్లుల్లి పెట్టినరు, వెల్లుల్లి కారం ఆకారాలు తినాలని కాదు. డైట్ అంటే ఏం లేదు, మటన్ చికెన్లు మానేసి ప్యాకెట్ ఫుడ్ మానేయడమే ఫస్ట్. తర్వాత ఏంటంటే మార్నింగ్ మన వెయిట్ ప్రకారం ఫ్రూట్స్ తీసుకోవాలి, అదే టిఫిన్. మధ్యాహ్నం సలాడ్స్, మనం రా వెజిటబుల్ అంటే
మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది. రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చి కూరగాయలు తినమంటున్నారు డాక్టర్స్ అంటారు, అది కాదు. రా వెజిటబుల్ అంటే మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు, ఫస్ట్ సలాడ్ ఇస్తాడు. ఆ సలాడ్ అనేది మన వీటి ప్రకారం మనం ఇంట్లో తింటున్నాం అంతే. తర్వాత మనం అన్నం తీసుకోవచ్చు, మీ షుగర్ ఉన్నా కూడా రైస్ తీసుకోవచ్చు, దాంతో మనం కర్రీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఉంటాయి అంటే మా ఈ స్ప్రౌట్స్ ఇటువంటి. దాని తర్వాత మళ్ళీ నైట్ మధ్యాహ్నం ఏం తిన్నామో నైట్ కూడా అదే తింటే మనకు షుగర్ అనేది 50% దాంట్లో కంట్రోల్ అవుతుంది. మనం మెడిసిన్ తోటి ఒక 50% 3 monthsలో దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. మన దగ్గర పేషెంట్స్ కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర పోయి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసి తగ్గలేదు డాక్టర్స్ ఒకటి వస్తున్నారు, వాళ్ళని కరెక్ట్గా అడిగితే అప్పుడు మీరు చెప్పింది ఫాలో చేయలేదు సార్ అంటారు. ఇట్లా ఏంటంటే ఏ డిసీజ్ కూడా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది పోకుండా ఏమి ఉండదు. ఒక క్యాన్సర్ ఏదో లాస్ట్ స్టేజ్లో వస్తే మనం ఏం చేయలేము, చేతులు ఎత్తేస్తాం తప్ప. సెకండ్ థర్డ్ స్టేజ్లో వచ్చినా కూడా మనం క్యాన్సర్స్ క్యూర్ చేయొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ డిసీజ్ కూడా ఆపరేషన్లు ఏది అవసరం లేదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు సోరియాసిస్లో కూడా 100% మీరు నెట్లో కొట్టినా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు. లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, ఫ్యాసిటిస్ డిసీజ్ ఇటువంటి వాటికి కూడా లేదు. అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ మీరు ఆల్టర్నేట్ వచ్చేసి హోమియో కానీ ఆయుర్వేద కానీ తీసుకోండి అని చెప్పి మనకు నెట్లో ఫస్ట్ అదే వస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళే రెఫర్ చేస్తున్నారు మన దగ్గరికి. మన దగ్గర తగ్గదా, ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళా తిరగబెడుతుంటుంది, దీనికి ఉన్న ప్రోటోకాల్ ఇంతే, మీరు ఎక్కడికి పోయినా ఇంతే అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే హెచ్సిక్యూ అనే మెడిసిన్స్ ఒకటి, అట్లనే కార్టిజోన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి వాడకపోతే వాడికి తగ్గదు. ఎన్ని రోజులు వాడతాం, ఏదో 2 నెలలు 3 నెలలు 4 నెలలు అట్లా కాదు, సంవత్సరాల తరబడి. ఏది సార్ మాకు తగ్గట్లేదంటే ఉండేదంతే, ఏం చేయమంటే దానికి ఆపరేషన్ చేయలేము, ట్రీట్మెంట్ ఉండేది ఇదే, లేకపోతే వాడండి లేకపోతే లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి, మీకు తెలియదు ఏంది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి వాడే పరిస్థితి అంటే వేసుకోకు, మమ్మల్ని ఏం చేయమంటావు అని చేతులు ఎత్తేయాలి. అటువంటి వాటికి కూడా మన దాంట్లో పూర్తి పరిష్కారం ఉంది. ఇటువంటి చెప్పే కాదు, ఇప్పుడు డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎక్కడైతే తగ్గదో అక్కడ మన దాంట్లో తగ్గించే అవకాశం మన ఈ సిస్టంలో ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదంతా కూడా అందరికీ చేరవేయగలరని చెప్పి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి అది ఎంతవరకు వచ్చింది, దానికి హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే కాదు, బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తామే ఇక్కడ మెడినైన్ ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలోఅప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ప్రకారం వాట్సాప్ అని కానీ SMS ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అందుకే మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ.